సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కార్మికులతో పనిచేయిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుందని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి మైన్లో జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వర్షం పడుతుండగా కాంట్రాక్టు కార్మికుడితో వెల్డింగ్ పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగి శర్మ మృతి చెందాడని రాజిరెడ్డి ఆరోపించారు. రామగుండం రీజియన్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు పాటించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో కాంట్రాక్టు కార్మికుడికి ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ లాభాల వేటలో సింగరేణి యాజమాన్యం కార్మికుల ప్రాణాలను హరిస్తుందని ఆయన విమర్శించారు. మృతుడు శర్మ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాదానికి గల కారణాలను పర్యవేక్షించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వర్షంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా కరెంటు షాక్తో శర్మ మృతి చెందినట్లు మృతిని భార్య కన్నీరు పెట్టుకున్నారు. కాంట్రాక్టు కార్మికునికి ప్రమాదం జరిగితే కనీసం ఆసుపత్రికి తీసుకుపోయే దిక్కు కూడా లేదని, పేరుకే పెద్ద సంస్థ అని ఆమె దుమ్మెత్తిపోశారు. విధి నిర్వహణలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని, ప్రమాదాలతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రమాదంలో, వకీల్పల్లి RG2లో జరిగినటువంటి ప్రమాదంలో జనగామ శర్మ అనేటువంటి ఒక స్కిల్డ్ వర్కర్ వెల్డర్గా పనిచేస్తూ యాజమాన్యం వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి పనిచేయించినటువంటి క్రమంలో, వర్షం పడుతున్నటువంటి క్రమంలో, సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ వలన, లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉంది. ఇగో ఒక 2 గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్కు కాంట్రాక్టర్ను తీసుకొని వచ్చారు. ఇది సింగరేణి పరిస్థితి. ఈయనను వెల్డింగ్ వర్క్ చేపించేటువంటి క్రమంలో మార్నింగ్ 8 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పని చేపించాలనేటువంటి ఒక నిబంధనను కూడా అతిక్రమించి మా కాంట్రాక్టర్తో మాట్లాడాలి. ఆయన తరఫున కూడా వచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్గా ఉద్యోగం కూడా ఇప్పించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. కాబట్టి వకీల్పల్లి 7LPకి పంపించారు. అక్కడ బంకర్ కట్టింగ్ ఉన్నది, అది అయిపోయాక మళ్ళీ ఇక్కడికి రాని పంపించారు. పంపిస్తే అక్కడ పని అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి రోజు సెకండ్ షిఫ్ట్కి పోయేటోడు వచ్చేటోడు కరెక్ట్గా కరెంట్ వైర్లు ఇచ్చేటోళ్ళు కాదట, ఏమి ఇచ్చేటోళ్ళు కాదట, అన్నీ ఇదే తీసుకునేదట, పోయేదట, పెట్టుకునేదట. అడిగితే ఏ కాదు చేయిపోయా, ఏ కాదు నువ్వేమన్నా సింగరేణి ఎంప్లాయీవా, నువ్వు టెంపరవరీ అయినాయే, టెంపరవరీ అయినాక ఏమిస్తారయ్యా, నువ్వే తీసుకోవాలన్నీ, నువ్వే చేయాలి, నువ్వే చూసుకోవాలని. ఆ మైండ్లు ఎవ్వరు లేరట. సెకండ్ షిఫ్ట్కి ఒక్కడే ఉన్నాడట. ఆ వైర్లన్నీ వర్షానికి పదనొచ్చి ఎర్తొచ్చినాయట. ఈ వైరెంట్ షాక్ కొట్టే చనిపోయిండు. నేను పోయిన పోలే చూసిన. యాక్సిడెంట్ అయింది, పిడిసి వచ్చింది అన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు. ఆడికి పోయినాక ఆడి సింగరేణి హాస్పిటల్ తీసుకోబో, నీ భర్తకి ఏం కాదు, బతుకుతాడు అన్నారు. ఈ మాట అన్నారు. అయితే కాంట్రాక్టర్ అయితే వాడు మనిషి కాదా, దానికి ఫ్యామిలీ లేదా?